Hallelujah. Greetings in the name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. And thank you all the Arca pastors and as president, secretary, advisors for giving me this opportunity. ఆర్కా సేవకులకు కమిటీ వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. There was a very big ship actually it was traveling from India to Australia. మరి ఇండియా నుండి ఆస్ట్రేలియాలోనికి ఒక పెద్ద ఓడ మరి ప్రయాణం చేస్తూ ఉన్నది. And there was a very containers have been piled up one upon another. మరి అనేక అంతస్తులుగా అది ఏర్పాటు చేయబడినటువంటి ఓడ. There were sea fishes are there and the river fishes are there. చేపలు ఉన్నాయి. Captain, they were traveling towards Australia. మరి కెప్టెన్, అసిస్టెంట్ కెప్టెన్ వీరందరూ కూడా మరి ఆస్ట్రేలియా దేశం వైపుగా ప్రయాణం చేస్తున్నారు. And they are reaching within 2-3 hours. ఇంకో 2-3 గంటల్లో వారు ఆస్ట్రేలియా చేరుకుంటారు. And the senior captain sees to the assistant captain and says that there is one container lid was been opened up. మరి ఈ కెప్టెన్ గారు అసిస్టెంట్ తో చెప్తా ఉన్నారు, అయ్యా ఇదిగో ఒక కంటైనర్ యొక్క మూత తెరిచిపెట్టేసి ఉంది అని చెప్తా ఉన్నారు. Please go and have a look what's wrong with that. మరి ఆ కంటైనర్ మీద మూత ఎందుకు పెట్టలేదో వెళ్ళి ఒకసారి చూడండి అని చెప్తా ఉన్నాడు. So he went and he saw that the crabs were there. ఈ అసిస్టెంట్ వెళ్ళి ఆ కంటైనర్ చూశాడు. మరి ఆ పాత్రలో ఈ క్రాబ్స్ అన్ని, పీతలన్నీ కూడా ఉన్నాయి. And he said that crabs are there. అయ్యా ఇదిగో మరి ఆ కంటైనర్ లో, ఆ పాత్రలో పీతలు ఉన్నాయని చెప్పాడు. You don't worry about those crabs. ఆ పీతల గురించి మీరు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. Those are the Indian crabs. ఇవన్నీ కూడా భారతదేశంలోని పీతలు. When one crab comes up, another crabs will pull down. ఒకవేళ ఒక పీత పొరపాటున పైకి రావడానికి ప్రయత్నించినా మిగతా పీతలన్నీ వాటిని కిందికి లాగేస్తాయి. Hallelujah. హల్లెలూయా. The message of the title of the message is Conquering the Spirit of Offense. మరి నేరారోపణ ఆత్మను జయించటం అన్నటువంటి అంశాన్ని నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. You see, like nowadays what's been happening, like prophets are like picking up on the pastors and pastors are picking up on the apostles. It's happening a lot in the media, you will see. మనం చుట్టూ మీడియాలో గమనిస్తున్నట్లయితే ఒక సేవకుడు ఇంకొక సేవకుని మీద, ఇంకో సేవకుని మీద నేరారోపణ చేస్తా ఉన్నారు. God doesn't want those spirit. దేవుడు అటువంటి ఆత్మను అనుమతించట్లేదు. The Bible says when in offense or offenses or we've been offended మరి ఒకవేళ నేరారోపణ చేయటం లేకపోతే నేరమును అనుభవించటం means to hurt somebody's feelings, అంటే ఒక వ్యక్తి యొక్క భావాలను గాయపరచటమే అవుతుంది. to upset somebody, లేక ఒక వ్యక్తిని మరి కించపరచటం అవుతుంది. many times pastors have been offended. చాలా సందర్భాల్లో దైవజనులు ఇలాంటి అనుభూతులు గుండా వెళ్తూ ఉంటారు. The believers they've been offended. మరి విశ్వాసులు కొన్నిసార్లు ఈ విధంగా అఫెండ్ చేయబడుతూ ఉంటారు. Family members are being like they come and they offend us. లేకపోతే కుటుంబ సభ్యులు మన మీదకి వచ్చి నేరాలు మోపుతూ ఉంటారు. Society will offend us. లేకపోతే సమాజం మనల్ని నేరం మోపుతుంటుంది. Worship team will offend us. లేకపోతే కొన్నిసార్లు వర్షిప్ టీం వారు నేరారోపణ చేస్తుంటారు. Ushers will offend us. లేకపోతే పరిచర్యలో సహకరించేటువంటి అషర్స్ నేరారోపణ చేస్తుంటారు. In Greek it says scandalizo. మరి గ్రీక్ లో దీన్ని స్కాండలిజో అన్నటువంటి మాటను ఉపయోగించారు. To cause someone to stumble. అంటే ఒక వ్యక్తికి అడ్డంకుని కలగ చేయటం. That's why you see when pastors sometimes they don't see their eye to eyeball. అందుకే చాలా సందర్భాల్లో సేవకులు కళ్ళలో కళ్ళబెట్టి చూసుకోలేరు. They can come to the meeting but then again they have kind of an offense. వారు కలిసి ఒక కూడికలో పాల్గొన్నప్పటికీ ఒకరి మీద ఒకరికి కొన్నిసార్లు ద్వేషభావం ఉంటుంది. They've been offended so that now they wanted to offend others. వారు గాయపరచబడ్డారు కనుక మరొకరిని గాయపరచాలన్నటువంటి ఆలోచన కలిగి ఉంటారు. This in Greek it says scandalizo means to cause a person to fall away from faith. అంటే ఒక వ్యక్తి తన విశ్వాసం నుండి, తన స్థితి నుండి పడిపోయేటట్లుగా చేయటమే స్కాండలిజం అనేటువంటి మాట. Or to put a stumbling block in their pathway. లేకపోతే వారి మార్గంలో ఏదో ఒక అడ్డంకును వారికి కలగజేసి వారు ముందుకు వెళ్లకుండా ఆపటం. Offense is a spirit. అంటే evil spirit. ఈ విధంగా ఒక వ్యక్తిని గాయపరచటం, అఫెన్స్ చేయటం అనేది అది దురాత్మ సంబంధమైనటువంటి demonic spirit. ఇది ఒక సాతాను యొక్క ఆత్మ ఉంటున్నది. Why it counts is so that the anointing of God will not flow through the man of God. ఇలా జరగటం ద్వారా ఒక వ్యక్తి దైవజనులోని అభిషేకము తనలో నుండి వేరే వాళ్ళకి వెళ్లకుండా అడ్డంకుగా ఉంటుంది. So that
we will not be effective into the kingdom of God. అలాగూ జరుగుట ద్వారా దేవుని రాజ్యంలో పరిచర్యలో మనం ప్రభావితవంతంగా ఉండకుండా చేస్తుంది. Every one of us here offended at one time. మనలో దైవజనులుగా ఇక్కడ ఉన్నటువంటి మనందరం ఎప్పుడో ఒకసారి ఎవరి ద్వారానో ఒకరి ద్వారా గాయపరచబడి ఉండుంటాం. Pastors have been offended. You have to see actually they can carry the pulpit and they can target somebody. మరి దైవజనులు ఏదైనా విషయంలో గాయపరచబడినప్పుడు వారు పుల్పిట్ ని వాడుకొని మరి వాళ్ళు ఏం మాట్లాడాలో అది మాట్లాడతారు. How many times that we know that some 1 or 2, 3 families are there in our churches that they will really give a hard time to us. మరి కొన్నిసార్లు మన సంఘంలో ఉన్నటువంటి ఏవైనా ఒక 2-3 కుటుంబాలు మనల్ని చాలా తలనొప్పిగా మారిపోతుంటారు. So all the time when they come, they will not be a vision caught people, but then again they can tear the vision. వారు ఏదో దర్శనాన్ని పొందుకునేటువంటి వారుగా కాదు కానీ ఆ దర్శనాన్ని చింపివేసే పాడు చేసేటువంటి వారుగా ఉంటుంటారు. They've been offended with everything. వారు అన్ని విషయాల్లో గాయపరచబడుతున్నటువంటి వారుగా ఉంటారు. Fan is not working, they've been offended. మరి ఫ్యాన్ సరిగా పనిచేయకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. AC is not working, they've been offended. ఏసీ సరిగా పనిచేయకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. So something after the meeting they will come and give a comment to you. మరి కూడిక అయిపోయిన తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత ఏదో ఒక విధం చేత కామెంట్స్ ని వారు మనకు తెలియజేస్తుంటారు. So pastors now next week they are very ready with the scripture on the pulpit. ఇలాగూ కామెంట్స్ విన్నప్పుడు ఇక పాస్టర్ గారు ఆ వారం అంతా ఆలోచించి ఆ మరుసటి ఆదివారం అద్భుతమైన ప్రసంగంతో రెడీగా ఉంటారు. Pastors will be watching this side but be targeting this side. మరి పాస్టర్ గారు ఇటువైపు చూస్తూ మాట్లాడుతుంటారు కానీ వారి టార్గెట్ అంతా వేరే వైపు ఉంటుంది. The message has to come from the spirit of the living God. Chapati hallelujah. దేవుని వాక్యం అనేటువంటిది జరుగుతున్న సంభవాలను బట్టి కాదు కానీ దేవుని ఆత్మ యుద్ధ నుండి దేవుని వర్తమానం It's రావాలి. not only the believers have been offended, but the pastors, the fivefold ministry has been offended. మరి విశ్వాసులు గాయపరచబడటమే కాదు దేవుడు మనకిచ్చినటువంటి ఈ 5 విధాల పరిచర్యలు 5-fold మినిస్ట్రీస్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. You see everyone is pulling one another now. ప్రతి ఒక్కరు ఒకరినొకరు లాగటం ఒకరినొకరు గాయపరచుకోవడం You జరుగుతుంది. see in the media that without any kind of a fear of God they've been pulling everybody. నేటి దినాల్లో మీడియాలో చూస్తే కనీసం దేవుని భయం లేకుండా ఒక సేవకుడు ఇంకో సేవకుని ఒక పరిచర్య ఇంకో పరిచర్యను నేరారోపణ చేస్తుంటారు. Did God told like that? దేవుడు అలా చేయమని వారికి చెప్పాడా? దేవుడు చెప్పలే కదా అట్లా చేయాలని. దేవుడు ఏమన్నాడు మరి? You walk in love. మీరు ప్రేమలో నడుచుకోండి అని చెప్పాడు. You overcome the spirit of offense. మనందరం ఈ విధమైనటువంటి నేరారోపణ ఆత్మను ఎదుర్కొంటూ ఉంటాం. Luke chapter 17 verse 1. లూకా సువార్త 17వ అధ్యాయం verse 1 to 4. మొదటి వచనం నుండి 4వ వచనం వరకు మనం చూసినట్లయితే You might be sitting here today. ఈ రోజు నీవు ఇక్కడ కూర్చొని Last week somebody offended you but still you carry that person in your heart. మరి గత వారంలో నిన్నెవరో గాయపరిచారు కానీ ఈ రోజు కూడా ఆ వ్యక్తిని నీ హృదయంలో మోస్తూనే ఉన్నావు. It can be your children, it can be your wife, it can be your relatives or anybody who has offended you through the words, through their eyes, through their actions. అది నీ పిల్లలే కావచ్చు, నీ కుటుంబ సభ్యులే కావచ్చు, లేకపోతే నీ బంధువులే కావచ్చు, నీ తోటి వారే కావచ్చు, వారు నిన్ను ఏదో ఒక విషయంలో గాయపరిచి ఉంటారు. Lord Jesus is warning here. He's saying that it is impossible that offenses will not come. మరి అభ్యంతరములు రామని ప్రభు ఇక్కడ చెప్పట్లేదండి. అభ్యంతరములు ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నారు. Offenses will come as long as you're going to live and as long as you're going to serve the Lord. మనం ఈ భూమి మీద జీవించినంత కాలం, ప్రభు పరిచర్య చేస్తున్నంత కాలం కూడా ఇలాంటి అభ్యంతరాలు ఆటంకాలు వస్తూనే ఉంటాయి. The devil will bring some people into your life to offend you, to put a stumbling block on your pathway. నీ మార్గంలో నీకు ఆటంకం కలిగించడానికి సాతానుడు కొన్ని అడ్డంకులు కొంతమంది వ్యక్తుల ద్వారా మన జీవితంలో తీసుకుని వస్తాడు. Let's read this scripture, Luke chapter 17 verse 1 to 4. లూకా సువార్త 17వ అధ్యాయం మొదటి నుండి 4వ వచనంలో ఒకసారి చదువుదాం. ఆయన తన శిష్యులతో ఇట్లా నేను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకరికి అభ్యంతరము కలగచేయుట కంటే వాని మెడకు తిరిగటి రాయి కట్టబడి సముద్రంలో పడుద్రోయబడుట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము, అతని మారుమనస్సు పొందిన ఎడల అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారుమనస్సు పొందితినని చెప్పిన ఎడల అతని will betray one another. మీరు ఒకరినొకరు మరి అప్పగించుకుంటూ ఉంటారు. And will hate one another. ఒకరినొకరు ద్వేషించుకుంటారు. And the Bible says the love of many will grow. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును.
Today, if you see in the body of Christ, there is a fivefold ministry. మరి నేటి దినాల్లో యేసుక్రీస్తు శరీరముగా పిలువబడుతున్న సంఘంలో ఈ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీని మనం చూస్తే Being somewhere being offended by somebody. ఎక్కడో ఎవరి చేతనో ఈ పరిచర్యలు అభ్యంతరపడుతున్నాయి. How we can overcome the spirit of offense? ఈ అభ్యంతరాలను దేవుని సేవకులుగా మనం ఎలా ఎదుర్కోగలం? The Bible says బైబిల్ that అంటున్నది we don't wrestle with flesh and blood. Our fight with the principalities, the powers of the air. మనం రక్తమాంసములతో మన పోరాటం కాదు కానీ మనం ఇంకా పోరాటం ఆకాశ మండలి వాయుమండలి సమూహంతో. We don't fight with people. Those evil spirits can use anybody to offend you, to put a stumbling block over your path. ఈ దురాత్మ శక్తులు ఎవరినైనా వాడుకొని ఏదో ఒక విధంగా మనకి అభ్యంతరాన్ని It కలిగించడానికి can be ప్రయత్నిస్తారు. your relatives, అది బహుశా నీ బంధువులై your ఉండవచ్చు, నీ friends, స్నేహితులై your ఉండవచ్చు, believers, నీ విశ్వాసులై your ఉండవచ్చు, worship team, లేకపోతే ఆరాధన బృందం అయి ఉండవచ్చు, or the neighborhood. లేకపోతే మరి నీ Monday over, Monday came. ఆదివారం అయిపోయింది, సోమవారం వచ్చింది. I can hear the Spirit of God is talking to me. మరి ఇక్కడ దేవుని ఆత్మ నాతో మాట్లాడటం నేను గమనించాను. He said something like this. దేవుని ఆత్మ నాతో ఇలా చెప్పాడు, My people, he said, my people. నా జనులు, నా ప్రజలు From Monday to Saturday, సోమవారం నుండి శనివారం వరకు they go through a hard time. వారు చాలా కష్టతరమైన పరిస్థితులు గుండా వెళ్తారు. Depression, వారు మరి కృంగుదల గుండా వెళ్తారు, worry, మరి ఇబ్బందులు గుండా వెళ్తారు. financial crisis. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. But when they come to church on Sunday, వారు ఆదివారం దేవుని మందిరానికి వచ్చినప్పుడు you share my word. నీవు నా ప్రజలకు నా మాటను బోధించు. Hallelujah. హల్లెలూయా. That changed my perspective. మరి ఆ దేవుడు పలికిన ఆ మాట నా దృక్పథం అంతటిని మార్చేసి, Instead of receiving the offenses, మరి ఇక అభ్యంతరాలు పొందుకోవటానికంటే బదులుగా we can love people of God. మనం దేవుని ప్రజలను ప్రేమించడం మొదలు పెట్టాలి. Then only we can see the anointing of God in our lives, in our ministry. అప్పుడు మాత్రమే మన జీవితాల్లోను మన పరిచర్యలోను దేవుని అభిషేకంలో మనం కొనసాగాలి. Because somebody has offended us, ఒకవేళ ఎవరైనా మనల్ని గాయపరిచినప్పుడు అడ్డంకులు so we కలిగించినప్పుడు will offend them. మనం మరలా తిరిగి వారిని అఫెండ్ We చేయగలిగితే will call nearly 10 pastors. మనం దాదాపు ఒక 10 మంది సేవకులు మనం పిలుస్తాం. And then 10 pastors will call 20 pastors. ఆ 10 మంది సేవకులు ఇంకో 20 మంది పాస్టర్లు పిలుస్తారు. And then it will spread like a false accusation on that so and so man of God. ఆ ఫలానా వ్యక్తిని గురించి, దైవజనుని గురించి ఆ చెడ్డ సమాచారాన్ని మనం ప్రబలింపజేస్తూ ఉంటాం. The Bible says in Luke chapter 17 verse 1, లూకా సువార్త 17:1 దేవుని వాక్యం అంటున్నది, he's talking to his disciples. Today you are a disciple, I am a disciple యేసుక్రీస్తు of the ప్రభువు Lord తన Jesus శిష్యులతో Christ. మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్న మనందరం ఆయన శిష్యులమై ఉన్నాం. Specifically, he's talking to the disciples. ఆయన ప్రాముఖ్యముగా తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. He's saying that ఆయన ఏమన్నాడంటే, offenses will come. అభ్యంతరములు ఖచ్చితంగా వస్తాయి. People will offend you. ప్రజలు మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తారు. In the last days, you will see a lot of things. అట్లా టైట్ ఏరియా ఉన్నది మాది. మా ఏరియా చాలా టైట్ ఏరియా. మేము సేవ చేసే ప్రదేశం అంతా పురులతో నిండుకొని ఉన్నాం. Nearly we established nearly, I think they are around 14 years now. 14 మరి years. అక్కడ పరిచర్యను స్థాపించి 14 సంవత్సరాలు అవుతుంది. And every day there is a persecution. ప్రతిరోజు ఈ హింస మాకు కలుగుతూనే ఉంటుంది. Every day while going, while coming, every day. మేము బయటికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఈ పురులు మాకు కనబడుతూనే ఉంటాయి. We'll hear a lot of, a language we cannot hear them. మరి మేము వినకూడనటువంటి మాటలన్నీ మాకు వినబడుతుంటాయి. So what you do? You fight with the people? మరి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళతో మరలా తిరిగి నేను పోరాడాలా? No. లేదండి. Our fight is not with the people. Our fight is not with the believers. Our fight is not with the relatives. Our fight is not with the wife or the children. Our fight is with the devil. మన పోరాటం మనుషులతో, విశ్వాసులతో, రక్త సంబంధికులతో కాదు. మన పోరాటం సాతానుతో, అపవాది శక్తులతో. Proverbs chapter 18 verse 19 says, మరి సామెతల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదివినట్లయితే, a brother offended is harder to win than a strong city, and their contentions are like the bars of a castle. సామెతల గ్రంథం దయచేసి చూడండి 18వ అధ్యాయం 19వ వచనాన్ని నేను ఒకసారి చదువుతున్నాను. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం, బలమైన పట్టణమును వశపరచుకొనుట కంటే
ఒకని చేత అన్యాయమునందిన సహోదరుని వశపరచుకొనుట కష్టతరము. It's very hard, it seems, a brother to win. Why? Because once a brother has been offended, it's very hard. ఒక అన్యాయమునందినటువంటి సహోదరుని తిరిగి వశపరచుకోవటం అనేది చాలా కష్టతరమైనటువంటిది. We can get the city into our hands, but not the brother. మనం ఒక పట్టణాన్ని మన చేతుల్లో పట్టుకొనగలము గాని ఈ విధంగా ఇబ్బంది పడినటువంటి ఒక వ్యక్తిని మన చేతిలో పట్టుకోవడం కష్టం. If you've been offended, ఒకవేళ నువ్వు అభ్యంతరపడినప్పుడు don't offend others. నీవు దయచేసి ఇతరులకు అభ్యంతరంగా ఉండవద్దు. Go into that quiet place, a secret place in the presence of the Holy Spirit. దేవుని పరిశుద్ధాత్మ ఉన్నటువంటి ఆ ప్రశస్తమైన ఆ రహస్యమైన పరిశుద్ధమైన స్థలంలోనికి నువ్వు వెళ్ళి. Offense is an emotional state. మరి ఈ అభ్యంతరం అనేటువంటిది ఒక భావోద్రేకమైనటువంటి స్థితి. And response resulting from displeasure. మరి ఈ రెస్పాన్స్ అనేటువంటిది ఏ విధంగా మనం ఇస్తున్నాం అనేటువంటిది ఆలోచించాలి. When we are hurt, when we are anger, and then when we are outraged in మనం anger. గాయపరచబడినప్పుడు కోపంతో నిండుకున్నప్పుడు మనం ఏ విధంగా స్పందిస్తున్నాం? పాస్టర్స్ వాళ్ళకి కోపం అస్సలు రావు, తెలుసా అండి? పాస్టర్స్ వాళ్ళకి కోపమే రావు. వాళ్ళ కోపం వచ్చింది అనుకోండి, ఆ రోజు అయిపోయింది అనుకోండి. సంఘము అటు ఇటు, ఫ్యామిలీ అటు ఇటు. పాస్టర్స్కి అంట దేవుడు ఏం మాటలు మాట్లాడుతున్నారంటే ఈరోజు మనతోటి ఈ అఫెన్స్ ఏమున్నదో ఇది మనుషులతోటి మనం కొట్లాడతలేమో, ఈ దురాత్మ ఆత్మలతోటి మనం కొట్లాడుతున్నాము. దానికోసమే మనకి పరిశుద్ధాత్మ దేవ మనకి కావాలి. We need the power of the Holy Spirit. ఎప్పుడు ఆ అభిషేకం వస్తాయో మన మీద, మనమంట ఈ అఫెన్సెస్లో ఎంత అఫెన్స్ చేస్తే కూడా అది తల పైన నుంచి వెళ్ళిపోతుంది అంట. ఎందుకు అంటే మనకి తలగవంట. ఎందుకంటే లోపల ఎవరు ఉన్నాడు? మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. చెప్పండి హల్లెలూయా. ఈ రోజు ఎవరైనా అఫెండ్ చేసినారు, లేకుంటే లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, కొన్నిసార్లు ఏమైపోతుంది తెలుసా? మన జీవితంలో చాలా సార్లు మనం చూస్తాము, పాస్టర్స్, బిలీవర్స్ లేరు, పాస్టర్స్ అంట ఒకటి కూడా చూసి మాటలు మాట్లాడారు. ఒక టీమ్ అంటే ఒక మీటింగ్ వచ్చినారు అనుకోండి, ఒకరికి చూపించి మాటలు మాట్లాడారు. ఒకరికి అంట ఏంటి, వాళ్ళకి ఏదో కాన్వర్సేషన్ లో అన్నారు అనుకోండి, అది పట్టుకొని అంట వాళ్ళు సంవత్సరం దాని మీద ధ్యానిస్తారంట. మీరు ఎప్పుడైనా అఫెండ్ అయినారు అనుకోండి, ఆ రోజు చూడాల, పొద్దున నుంచి సాయంత్రం దాకా మీ తలలో, మీ ఆత్మలో, మీ శరీరంలో తప్పకుండా ఆ మనిషి ఉంటూనే ఉంటాడు. ఎప్పుడు దాకా మీరు రివెంజ్ తీసుకోవాలని. అయితే దేవుడి వాక్యము మనకి ఏమంటుందంటే ఇక్కడ ఈ అఫెండ్ కి ఓవర్కమ్ ఎట్లా చేయాలా? మనము విశ్వాసులు మన సంఘంలో చాలా మంది వస్తారు. డిఫరెంట్ పీపుల్, దే కమ్ ఫ్రమ్ డిఫరెంట్ లాంగ్వేజెస్, దే కమ్. అయితే వాళ్ళు వచ్చి మనకి ఎప్పుడు అఫెండ్ చేస్తారో, మనం ఎట్లా వాళ్ళతోటి మనం ప్రేమతోటి, మనము నిజంగా ప్రేమతోటి దేవుడిని ప్రేమ చూపిస్తామా, లేకుంటే పక్కకి తీసుకుని వెళ్ళి ఆఫీస్లో మాటలు మాట్లాడతామా, లేకుంటే పుల్పిటి యూజ్ చేసి టార్గెట్ చేస్తామా? ఒక మనిషికి టార్గెట్ చేస్తున్నారు, బట్ చూడండి ఆ సర్వీస్ మీరు ఎప్పుడైనా చూడండి, టోటల్ ఫ్లాట్ అయిపోతుంది. అక్కడ దేవుడి సంగతి ఉండవు, అక్కడ దేవుడి ఆత్మ ఉండవు. మనుషులు అట్లనే వస్తారు, మనిషి అట్లనే వెళ్ళిపోతూనే ఉంటారు. ఒక సర్మన్ లాగా అయిపోయింది. ఎందుకు అంటే ఆ వాక్యము దేవుడి ఆత్మ నుంచి రాలే. ఆ వాక్యము మన నోరు నుంచి, మన తల నుంచి వచ్చినాయి. చెప్పండి హల్లెలూయా. దేవుడు ఏం మాటలు మాట్లాడుతున్నారు అంటే చూడండి, దేవుడు మనకి ఒక అపాయింట్ చేసినాడు కదా, ఒక 5-4 మినిస్ట్రీ. అంటే ఒక పాస్టర్స్లు, ప్రాఫిట్స్లు, టీచర్స్లు, ఇవాంజలిస్టులు, మిషనరీస్లు అపాయింట్ ఎందుకు చేసినానంటే వాళ్ళకి అంట ఎంతగా ఏమైనా చేసుకుంటే మనము దేవుడి ప్రేమ చూపించాలా, వాళ్ళకి గద్దించాలా, కరెక్షన్, ఎగ్జాల్టేషన్. అంతా 100 మందిలో ఒకరికి టార్గెట్ చేసినాడు అనుకోండి, పుట్టిన నుంచి అందరిది ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఏం తెలుసా ఉండవు ఆ సమయంలో. అయితే ఆ మనిషికి ఏమైనా ప్రాబ్లం ఉందా బాబు మీతోటి,
రండి ఆఫీస్లో కూర్చొని మాట్లాడతాము, ప్రార్థన చేసుకుందాము ఒకరొకరికి. మరి ఏమైపోతుందంటే when we use the pulpit, it's not appropriate. దేవుడు ఏమంటున్నాడంటే ఆఫెన్సెస్ మనం తీసుకోవచ్చు, బట్ ఆఫెన్సెస్ మనం ఇవ్వదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి దేవుడి వాక్యం అర్థమవుతుంది? Do you understand? నా తెలుగు అర్థమవుతుంది అందరికి? కొంచెం చేయి లేపదా? హల్లెలూయా. తెలుగు అర్థమవుతుంది. ఓ ఆమేన్. హల్లెలూయా. అయితే 2 Samuel chapter 10. రెండవ సమూయేలు We are going to see two examples from the Old Testament. పాత నిబంధన గ్రంథంలో రెండు ఉదాహరణలు మనం చూద్దాం. And we can learn something from the King David. మరి రాజైన దావీదు నుండి కొన్ని విషయాలు మనం అక్కడ నేర్చుకుందాం. David said that when he committed sin, he committed sin, he was fallen, he did murder, lot of things he did. మరి దావీదు పాపం చేసినప్పుడు ఆయన వ్యభిచారం చేశాడు, హత్య చేశాడు, అనేకమైనటువంటి పొరపాట్లు జరిగించాడు. But still God says that he is a man after my own heart. అయినప్పటికీ దేవుడు దావీదుని గురించి దావీదు నా హృదయానుసారుడు అని చెప్తున్నాడు. David had this kind of a heart where he forgives and then he receives the forgiveness from God. దావీదుకున్నటువంటి హృదయం ఏంటంటే ఆయన ఇతరులను క్షమిస్తాడు, దేవుని యొద్ద నుండి క్షమాపణ పొందుకుంటాడు. What he was saying there, ఆయన అక్కడ ఏమని చెప్తున్నాడంటే, he's saying that in Psalm chapter 51 or 50, he's saying that please do not take thy Holy Spirit from me. మరి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ 51 కీర్తనలో ప్రభువా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకమని ప్రార్థన Now చేస్తాడు. from the Old Testament we can learn something here from the life of the David. ఇక్కడ పాత నిబంధనలో నుండి దావీదు జీవితంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. Let's read from 2 Samuel chapter 10 verse 1 to 2. రెండవ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం ఒకసారి చదువుదాం. దావీదు హామాను తండ్రి అయినటువంటి నాహాషునకు చేసిన ఉపకారములకు నేటిను హానూనకు ప్రత్యుపకారము చేతుననుకొని అతని తండ్రి నిమిత్తం అతని నోదార్చుటకై తన సేవకుల చేత సమాచారం పంపించెను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశంలోనికి రాగా, Now keep going. 3 and 4. అమ్మోనీయులు ఘనులు తమ రాజుకు హానూనుతో ఇలాగు మనవి చేసిరి, నీ తండ్రి సన్మానించుటకే దావీదు నీ యొద్దకు ఓదార్చు వారిని పంపెనని నీవు అనుకొనుచున్నావా? ఈ పట్టణము నాశనము చేయవలనని దాన్ని శోధించుటకు వారిని అతడు వేగు నిమిత్తమే పంపించి ఉన్నాడని నీకు తోచుటలేదా? అంతటా హామాను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని మరి సగము గడ్డము గొరిగించి వారు తొడుగుకొని బట్టలను నడిమికి పిరల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టాను. King David, Hanun's father, మరి హనను తండ్రికి అతను కనికరాన్ని దయను చూపించాడు. and he's saying he's sending some ambassadors. ఆయన కొంతమంది రాయబారులను ఈ రాజు దగ్గరికి పంపిస్తున్నాడు. Comfort them, ఆ వారిని ఆదరించడానికి, to help them, వారికి to సహకరించడానికి, support them. వారికి మరి సహకారులుగా ఉండడానికి. Now this king and the whole advisors, they advise him, see look, they are coming to spy our land. ఈ రాజు చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఏమన్నారంటే, ఇదిగో అతను సహాయం చేయటానికి కాదు, మన దేశాన్ని వేగు చూడటానికి కక్షతో వస్తున్నాడని చెప్పారు. But instead, because of the Hanun's father died, so David was saying, I will show sympathy upon that person. హానూని యొక్క తండ్రి చనిపోయాడు గనుక ఆ వ్యక్తికి కనికరమును దయను చూపించాలని దావీదు తన హృదయంలో As అనుకున్నాడు. the ambassadors they went into the city, రాయబారులుగా వారు ఆ పట్టణంలోనికి వెళ్ళినప్పుడు the whole kingdom of Hanun, ఈ హనూని యొక్క రాజ్యం అంతా కూడా they have shaved their beard, దావీదు పంపించినటువంటి మనుషుల యొక్క సగము గడ్డము గొరిగించేశారు. and then they have cut the garments right on the back. వారి యొక్క వస్త్రములన్నీ వెనకాల నడుము వరకు కత్తిరించేసేశారు. They humiliated like anything. వారు చాలా భయంకరంగా వారిని అవమానపరిచారు. Now there is a point here. ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాలి. David was a king. దావీదు రాజుగా ఉన్నాడు. David can do anything. దావీదు అనుకుంటే ఏదైనా చేయగలడు. David was very powerful at that time. ఆ రోజుల్లో దావీదు చాలా శక్తి కలిగిన రాజుగా Our ఉన్నాడు. king is Lord Jesus Christ. మన రాజు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. Our king has sent us here on this earth. మన రాజు అయినటువంటి దేవుడు మనని భూమి మీద తన రాయబారులుగా He పంపించాడు. has given you the gifts. ఆయన మనకు వరములను He ఇచ్చాడు. has given you the talents. ఆయన తలాంతులను ఇచ్చాడు. He has filled you with the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మతో మనల్ని నింపాడు. Every person has been called and peculiar in the sight of God. ప్రతి ఒక్కరు దేవుని చేత పిలువబడి దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వారిగా And ఉన్నారు. God Almighty, మరి సర్వశక్తి కలిగిన He has దేవుడు sent here on this earth. ఆయనే మనల్ని భూమి మీదకి పంపించాడు. Now when we are on this earth,
మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు to comfort people, మరి ఇతరులను to ఆదరించడానికి, heal people, ప్రజలను to స్వస్థపరచడానికి, deliver people, ప్రజలను విడుదల కలిగించడానికి people will come against us. ప్రజలు తప్పకుండా మనకు వ్యతిరేకంగా వస్తారు. They will humiliate us. వారు మనల్ని అవమానానికి గురి They చేస్తారు. will insult you. వారు మనల్ని అవమానిస్తారు, నిందిస్తారు. They will persecute you. వారు నిన్ను హింసిస్తారు. They will falsely say a lot of things against నీ you. మీద అబద్ధ సాక్ష్యములన్నీ చెప్తారు. How you are going to deal with that? అయితే దేవుని రాయబారిగా నువ్వు ఎలాగో ప్రతిస్పందించబోతున్నావు. As David has sent the comforters, the ambassadors, దావీదు తన రాయబారులను వారిని ఆదరించడానికి పంపించినప్పుడు God has sent us దేవుడు మనల్ని కూడా పంపించాడు on this earth ఈ భూమి మీద. to preach, మరి ఇతరులకు ప్రకటించటానికి, to teach, మరి ఇతరులకు to బోధించటానికి, bring comfort, ఇతరులకు ఆదరణ to కలిగించటానికి, heal people, ప్రజలకు స్వస్థత spirit, కలిగించడానికి, soul and body. వారి వారి ప్రాణాత్మ దేహములకు స్వస్థతను విడుదలను కలిగించడానికి. Now instead of going into the world, మరి దేవుని యొక్క మరి లోకంలోనికి వెళ్ళటానికంటే బదులుగా what we receive is, మనం ఏమి పొందుకుంటున్నామంటే we receive all the humiliation. మనం ప్రజల దగ్గర నుండి మరి అవమానాలను, నిందలను మనం మోస్తున్నాం. ఈ రోజు మనం చూస్తే ఎన్నో చర్చెస్ టార్గెట్ అవుతున్నాయి, ఎన్నో పాస్టర్స్ టార్గెట్ అవుతున్నారు. వాళ్ళది తప్పు ఏంటండి? వాళ్ళది తప్పు ఏం లేదండి. దేవుడు యేసుప్రభు పంపించినారు వాళ్ళకి. అందరు ఇక్కడ ఎంతమంది కూర్చొని ఉన్నారో, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ దేవుడు మీకు హ్యాండ్ పిక్ చేసినారు. దేవుడు యేసుప్రభు మీకు హ్యాండ్ పిక్ చేసినారు. అంటే ఎంత గొప్ప ప్రివిలేజ్ అంటే ఇది. ఈ ప్రివిలేజ్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ కూడా ఉండవు. అంత పెద్ద ప్రివిలేజ్ ఉన్నది మనకి పంపించినాడు ఈ భూలోకంలో. దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా మీరు వెళ్ళండి, ఆయన వల్ల తండ్రి చచ్చిపోయినాడు, మీరు వెళ్ళి కంఫర్ట్ చేయండి అని. దేవుడు యేసుప్రభు మనకి ఏం చేసినారంటే, మనకి ఇక్కడ పంపించినారంట ఈ భూలోకంలో. మనం కంఫర్ట్, సువార్త చేస్తున్నాము, మనం కంఫర్ట్ తీసుకొని వస్తున్నాము, గుడ్ న్యూస్ తీసుకొని వస్తున్నాము. మన రాజా, మన కింగ్ ఎవరంటే యేసుప్రభు. అయితే ఇప్పుడు చూడండి, రిటర్న్లో మనకి ఏం దొరుకుతున్నాయి? ఏమైనా రివార్డ్స్ దొరుకుతున్నాయా? మీరు ఎక్కడైనా చూడండి, ప్రెసిక్యూషన్లు, నిందలు, బాధలు, అటాక్లు కొన్నిసార్లు బయట నుంచి ఉండవు, కొన్నిసార్లు లోపల నుంచే ఉంటాయి. విశ్వాసులు ఏమైపోతారంటే ఒక పెద్ద హెడేక్ అయిపోతారు మనకి. అయితే దేవుడు ఏమంటున్నారంటే ఇక్కడ మనం నేర్చుకోవాలా? ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే, ఇక్కడ రాజా, దేవుడు రాజా, మన యేసు ప్రభు మనకి ఈ భూలోకంలో పెట్టినాడు సువార్త చేయడానికి, కంఫర్ట్ చేయడానికి, హీలింగ్ తీసుకొని రావాలి, డెలివరెన్స్ తీసుకొని రావాలి, కౌన్సిలింగ్ చేయాలి, విశ్వాసులకి అంట ఒక మార్గం చూపించాలి. సపోజ్ మనం అఫెండ్ అయిపోయినాం అనుకోండి, ఆ అభిషేకం ఏమున్నదో ఆ వెసల్ నుంచి ఫ్లో అవ్వాల చాలా కష్టం అయిపోతుంది. అక్కడ కోపము, పుల్పిట్లో కోపము, సంఘంలో కోపము, ఇంట్లో కోపము, అన్ని కోపం అంటే మరి దేవుడి ఆత్మ ఎక్కడ ఫ్లో అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ అంబాసిడర్స్ ఎట్లా అంటే 5 మినిస్ట్రీ, దేవుడి వాక్యం ఏమంటుందంటే 2 Corinthians chapter 5:20లో మనం ఒక అంబాసిడర్స్ ఉన్నారంటే, యు ఆర్ ద అంబాసిడర్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఎంత పెద్ద ప్రివిలేజ్ ఉన్నది. ఈ అంబాసిడర్స్ అంట దేవుడు ఏం చేసినాడంటే మనకి పంపించినాడు కంఫర్ట్ చేయడానికి, ప్రీచ్ చేయడానికి, హీల్ చేయడానికి, డెలివరీ చేయడానికి. బట్ రిటర్న్ ఏమొచ్చిందంట? మనకి నిందలు, బాధలు, ఫాల్స్ అక్యూజేషన్లు, ఏం పని చేయలే ఆ పనులు చేసినారు అని. ఎంతో పాస్టర్స్ ఈ రోజు మీకు తెలుసా, ఎన్నో పాస్టర్స్ ఎఫెండ్ అయ్యి కొన్నిసార్లు ఆ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కాలింగ్ లో కూడా వస్తలేరు. ఎందుకు అంటే దే బీన్ అఫెండెడ్. నౌ దే క్యారీ the hurt, they carry that person, they carry that family, they carry.
ఎందుకంటే ఆ హృదయంలో లోపల ఆత్మలో ఒక ఇమోషన్ ఏరియాలో అక్కడ హర్ట్ ఫీల్ అయినారు వాళ్ళు. దాంతో డీల్ చేయాలంటే కూడా చాలా కష్టమవుతుంది. ఆ మనిషికి ఆ కుటుంబంకి చూస్తే కూడా ఒక కోపం వస్తుంది, ఎప్పుడు రివెంజ్ తీసుకోవాలని. పాస్టర్స్ బిలీవర్స్ లేరండి, పాస్టర్స్. ఇక్కడ మనం ఏం చేసుకుంటున్నాం అంటే ఈ రోజు దేవుడు మనకి పంపించినాడు ఈ భూలోకంలో కంఫర్ట్ చేయనికి, కొట్లాట చేయనికి లేదు, స్వార్థ చేయనికి. ప్రెసిక్యూషన్ ఉంటాయి. ఎనీవన్ దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్ దే విల్ హావ్ ప్రెసిక్యూషన్. ఎప్పుడు దాకా మీరు స్వార్థ చేస్తూనే ఉంటారు అప్పుడు దాకా ప్రెసిక్యూషన్ తప్పకుండా ఉంటాయి. ప్రెసిక్యూషన్ కూడా ఒక మంచిదే. ఎందుకు తెలుసా? మీరు కరెక్ట్ దారిలో ఉన్నారు, కరెక్ట్ లైన్లో ఉన్నారు, దేవుడి చిత్తంలో ఉన్నారు. సైతాన్ని కింగ్డమ్కి ఒక డెంట్ పెడుతున్నారు. దానికోసమే మనుషులు సువార్త చేస్తున్నారంట. ఇక మనుషులు దేవుడు రాజ్యంలో వస్తున్నారు, మనుషులు స్వస్థత పడుతున్నారు, విడుదల అవుతున్నాయి. వాళ్ళకి ఒక మంచిగా విశ్వాసం నుంచి ఒక లీడర్ లాగా తయారవుతున్నారు వాళ్ళు. మరి వాళ్ళు వెళ్ళి స్వార్థ చేస్తున్నారంట. ఈ మంచి పని, దేవుడి పని. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే కింగ్ డేవిడ్ ఏమంటున్నారంటే వర్స్ 4 చూడండి. వర్స్ 4 2 Samuel chapter 10 verse 4 కి చూడండి. వర్స్ 4 కి హానను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డము గొరిగించి వారు తొడుక్కున్న బట్టలు నడిమికి కత్తిరించి వారిని వెళ్ళగొట్టాడు. ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుష్యులు బహు సిగ్గునందిరని వారిని ఎదుర్కొనుటకై మనుష్యులను పంపించి మీ గడ్డములు పెరుగు వరకు ఎరికో పట్టణమందు ఆగి అటు తరువాత రండని వారితో చెప్పుడరిను. ఎరికో పట్టణం అంట. జెరికో అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫ్రేగ్రెన్స్. జెరికో మీన్స్ ఫ్రేగ్రెన్స్, నైస్ ఫ్రేగ్రెన్స్, పర్ఫ్యూమ్ దాని మీనింగ్ అంట. అయితే దావీదు ఏమంటున్నారంటే డైరెక్ట్ జెరూసలంలో రావద్దు బాబు, మీరు ఒక పని చేయండి, మీరు వెళ్ళి జెరికో ప్రాంతంలో ఉండండి. మనం ఎప్పుడైనా హర్ట్ అయినామా, ప్రెసిక్యూట్ అయినామా, లేకుంటే ఎఫెండ్ చేసినారా, విశ్వాసులు ఉండొచ్చు, భక్తులు ఉండొచ్చు, మరి దాని తర్వాత హోల్ సొసైటీ ఉండొచ్చు, ఎప్పుడైనా ఎఫెండ్ అయినారా, మనం ఎక్కడ వెళ్ళాలంటే ఆ స్వీట్ ప్రెసెన్స్, ద ప్రెసెన్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. మన ప్రార్థనలు అంట. చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా విన్నారు. ఇక్కడ ఏంటంటే ఆ ప్లేస్ లో అంట దావీదు ఏమంటున్నారంటే ఇక్కడ యు గో టు జెరికో, డైరెక్ట్ రావద్దు, మీరు మీ గడ్డము అంత గ్రో అవ్వాలా. ఆ సమయంలో ఏంటంటే ఆ బైబిల్ సమయంలో, ఆ టైంలో ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఎప్పుడైనా క్లీన్ షేప్ చేసినారు అనుకోండి నాలాగా, ఓకే, ఏంటంటే వాళ్ళు ఎట్లా అంటే స్లేవ్ లాగా వాళ్ళు ట్రీట్ చేస్తుంటే అంటారు. ఒక స్కాలర్ అంటున్నారు స్లేవ్ లాగా ట్రీట్ చేస్తుంటే. గడ్డం ఉన్నది అనుకోండి ఆ మనిషి ఫ్రీ మ్యాన్ అని, ఫ్రీ మనిషి అని. ఎవరికి టోటల్ షేప్ చేసినారు అనుకోండి వాళ్ళకి ఏంటంట, వాళ్ళకి ఒక స్లేవ్ లాగా చూస్తుండే. అయితే వీళ్ళకి ఏం చేసినారంటే అంతా హ్యూమిలేట్ చేసినారంట. వీళ్ళు అంతా హ్యూమిలేట్ చేసినారంట. వీళ్ళు చేసిన దాని తర్వాత దావీదు ఏమంటున్నారంటే గో టు ద ప్లేస్ ఇన్ జెరికో. ఎప్పుడైనా మన జీవితంలో ఫైవ్ఫోల్డ్ మినిస్ట్రీలో మనం ఎప్పుడైనా ఉన్నామో, పెద్దలు కూడా ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడి సేవ చేస్తున్నారు. తప్పకుండా హర్ట్లు వస్తాయి, ఎఫెండ్లు వస్తాయి. మనుషులు ఎఫెండ్ చేస్తారు, మనకి బిలీవర్స్ ఎఫెండ్ చేస్తారు, సొసైటీ ఎఫెండ్ చేస్తారు. చాలా సార్లు మనం చూస్తాము ఆ ఎఫెండ్ తీసుకొని మన హార్ట్ అయిపోతాం. మన హృదయం హార్డ్ అయిపోతాం. మనం సెన్సిటివ్ ఉంటాం దేవుడు యేసు ప్రభుకి, పరిశుద్ధాత్మ దేవుడికి అంట. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే గో టు ద ప్లేస్ ఆఫ్ జెరికో. మనం ఎప్పుడైనా ఎఫెండ్ అయినాం అనుకోండి, మనము ఆ ప్లేస్కి వెళ్ళాలా. ఎక్కడంటే మళ్ళీ ప్రభువా యేసయ్య మీ ఆత్మ ద్వారా మళ్ళీ నింపండి ప్రభువా మాకు నెమ్మది ఏంటి ప్రభువా. ఈ హర్ట్స్ మేమేం క్యారీ చేస్తున్నామో మీకు తెలుసా, ఈ హర్ట్స్ హ్యాస్ ఎ స్పిరిచువల్ ఎఫెక్ట్. యాంగర్ హ్యాస్ ఎ స్పిరిచువల్ ఎఫెక్ట్. చాలాసార్లు సైడ్ ఎఫెక్ట్స్ అంటే మన శరీరంలో వచ్చేస్తాయి అంట, దీని ద్వారా వచ్చేస్తాయి. యాంగర్ ఉండొచ్చు, గాసిప్ ఉండొచ్చు, జలసీ ఉండొచ్చు, బ్యాక్ బైటింగ్ ఉండొచ్చు. దీని ద్వారా చాలా మనం ఏం ఫీల్ అయిపోతాం అంటే ఇట్ విల్ హ్యావ్ ఏ రూట్ ఆఫ్ బిటర్నెస్. Offense will lead you to root of bitterness, hatred and strife. మరి
ఈ యొక్క అభ్యంతరం అడ్డంకులు మనల్ని చేదైన స్వభావంలోనికి అనుభూతిలోనికి మనల్ని అనేక సార్లు నడిపిస్తాయి. ఈ రోజు మనం చూస్తే చాలా మంది అఫెండ్ అవ్వచ్చు. మీకు లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ నుంచి మీరు ఏదైనా వ్యక్తికి మీరు క్యారీ చేస్తున్నారు మరి మీ హృదయంలో. దో యు ఆర్ ఏ పాస్టర్, దో యు ఆర్ ఏ అపోస్టల్, దో యు ఆర్ ఏ ప్రాఫెట్, అంటే దేవుడు పిలుపు ద్వారా మరి ఏంటంటే ఈ స్పిరిట్ తోటి మనం డీల్ చేయాలా. ఈ స్పిరిట్ ఉన్నది మనకి ఆబ్స్టకల్ ఎందుకు తీసుకొని వస్తుందంటే మన బైబిల్ స్టడీ ఉండొచ్చు, మన ప్రార్థన ఉండొచ్చు, మన ఏదైనా మన జీవితంలో ఇంక్రీజింగ్ గ్రోత్ చూడొద్దని ఈ మనుషుల ద్వారా అంట ఈ దురాత్మలు పనిచేస్తాయి. అయితే మనం కూడా అంట ఆ ప్లేస్ లో, చెరికో ప్లేస్ లో వెళ్ళాలా. ఫ్రేగ్రెన్స్ లో ఉన్నాం అనుకోండి, బయట మనం వస్తామా, ఫ్రేగ్రెన్స్ ఇస్తాం మనము. హల్లెలూయా. అభిషేక్ తోటి ఉన్నాం అనుకోండి, ఆ అభిషేక్ ద్వారా ఇది బయట అభిషేకే వస్తాయి. చెప్పండి హల్లెలూయా. అయితే ఆ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ మనకి. దట్ ప్లేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us. లుక్ హియర్, చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ మనము పని ఎక్కువ చేసుకోవచ్చు. బట్ మన టైం దేవుడితోటి ఏమున్నదో ఆ తక్కువ అయిందనుకోండి, అన్నీ తక్కువ అవుతుంది. యాజ్ యూ గ్రో స్పిరిచువల్లీ, ఎవ్రీ ఏరియా, స్పిరిచువల్లీ, ఫిజికలీ, ఇమోషనలీ, మెంటలీ, ఏదైనా ఏరియా ఉండొచ్చు, ఆ గ్రో అవుతుంది అంట. మనం ఆ ప్లేస్ ఏమున్నదో ఆ ప్లేస్కి ఎప్పుడు ఇడవద్దు. ఆ ప్లేస్కి అంట చూడండి ఇక్కడ, ఓకే, సువార్త కూడా మనం చేస్తున్నాము సండే మార్నింగ్ అనుకోండి. నేను అంటున్నాను, దిస్ ఇస్ ఎ వెరీ హంబుల్ రిక్వెస్ట్. Don't all the matches you will see, IPL you will see all the India and Pakistan, India and Australia from morning to Saturday. On the Saturday అన్ని చూసిన దాని తర్వాత పుల్పిట్లు ఎక్కి దాని తర్వాత మనం సువార్త చేసినాం అనుకోండి, అది ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రెవల్యూషన్ ఉండవు. దేవుడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఆ ప్లేస్ కి వెళ్ళాలా. మనం ఎఫెండ్ అయిపోయినావా, తప్పకుండా ఎఫెండ్ అయిపోతాము. బిలీవర్స్ ద్వారా ఎఫెండ్ అయిపోతాము. You will be offended. To be honest, I was offended. But a secret place lo వెళ్ళిన దాని తర్వాత I released that person out of my heart. Amen. ఈ రోజు మీరు కూర్చొని ఉన్నారు ఇక్కడ, but you are carrying somebody in your heart. You are carrying somebody in your heart. The Bible says in Luke chapter 17, అక్కడ ఏమంటున్నారంటే 7 times అంటే 49 times 490 times అంటలేరు అక్కడ. దేవుడు ఏమంటున్నారంటే హృదయం నుంచి నువ్వు రిలీజ్ చేయి, ఫ్రీ అయిపో. ఆ మనిషి మళ్ళీ వచ్చి ఎఫెండ్ చేసినాడా మీకు, ఆ సమయంలో దేవుడే ఆ మనిషికి చూసుకుంటాడు. మీది బాధ్యత, నా బాధ్యత ఏం తెలుసా, ఒక ఫ్రీ హార్టెడ్ ఉండాలి. ఫ్రీ హార్టెడ్, స్ట్రైఫ్ నుంచి, అన్ఫర్గివ్నెస్ నుంచి, బిటర్నెస్ నుంచి, దీని ద్వారా అన్ని ద్వారా పక్కకి పెట్టాలి. అది వద్దు. దట్ ఈస్ నాట్ అవర్ పోర్షన్. That is not our portion. That is not a portion of a pastor. That is not a portion of any man of God. The love of God will grow when you are in that presence. ఆ ప్రెజెన్స్ లో జెరికో ప్రాంతానికి అక్కడ వెళ్ళండి మీరు అని అన్నారు. ఎవరు? దావీదు రాజా అంట. మనం కూడా ఆ ప్లేస్ లో వెళ్ళాలా. ఆ ప్లేస్ లో ఎక్విప్ అయిపోతాము. ఆ ప్లేస్ లో స్ట్రెంత్ వచ్చేస్తుంది. ఆ ప్లేస్ లో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మాకు తాకుతాడు, మాట్లాడతాడు, చెప్తాడు, ఫర్గివ్, రిలీజ్ ద ఫర్గివ్నెస్, లెట్ ఇట్ గో అని. ఆ విజన్ కూడా పెద్దగా అయితే దాని తర్వాత దేవుడు ఇంకా బ్లెస్సింగ్ తీసుకొని వస్తాడు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. I will close with this. Just give me 2-3 minutes. Are you blessed today? Yes. Are you carrying any person in your heart? No? Very good. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord God. Thank you, Jesus. Go to 2 Samuel chapter 16 verse 5-7. రెండవ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 5 నుండి 7 వచనాల్లోకి మనం ఒకసారి వెళ్దాం. There was a man called named Shimei. షిమి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. And he is a cousin of Saul, King Saul. మరి సౌలు యొక్క కుటుంబీకుడు.
And when David was running away from Absalom, and Shimei meets him, అబ్షాలోము యొద్ద నుండి దావీదు పరిగెడుతున్నప్పుడు దావీదుని షిమి అనేటువంటి వ్యక్తి కలుసుకుంటాడు. and now Shimei is cursing David. ఇప్పుడు షిమి అనేటువంటి వ్యక్తి దావీదుని శపిస్తూ వెళ్తున్నాడు. He's taking the stones and wanted to hit David. మరి రాళ్ళు తీసుకొని దావీదు మీద విసురుతూ శపిస్తున్నాడు. And then he's cursing, swearing, using all bad words. మరి దావీదునికి ఉపయోగించి తిట్టాల్సిన మాటలన్నీ తిడుతున్నాడు. In David's right there is a very big battalion on the right side, on the left side. మరి దావీదుకి కుడి ఎడమల వైపున గొప్ప సమూహం సైన్యం ఉన్నది. Now David can strike him in a one movement of time like that. ఒక్క క్షణంలో ఆ షిమి అనేటువంటి వాడిని దావీదు హతమార్ చేయగలిగిన శక్తి గలవాడు. David's men was saying, "You give us a chance, we will strike them." మరి అతని చుట్టూ ఉన్నటువంటి వాడు అంటారు, రాజా నువ్వు మాకు మరి పర్మిషన్ ఇవ్వు, మేము వెంటనే వాడిని చంపేస్తామంటున్నారు. We will take his head off. అతని తల నరికేస్తామంటున్నారు. David is saying, "No, you don't do that." దావీదు అంటున్నాడు, దయచేసి నువ్వు అలా చేయవద్దు అంటున్నాడు. పాస్టర్స్ వాళ్ళు కదా ఎప్పుడు అఫెండ్ కారు పాస్టర్స్ వాళ్ళు. ఇట్లా ఇన్సిడెంట్స్ పాస్టర్స్ దగ్గర వచ్చినాయి అనుకోండి, వెళ్ళిపో అని అంటారు. ఒక బైక్ జస్ట్ ఒక పక్క నుంచి వెళ్ళింది అనుకోండి, అయిపోయింది ఆ మనిషిది ఆ రోజు ఒక బైక్ కట్ చేసి వెళ్ళిపోయింది అనుకోండి, ఒక కిస్ ఇచ్చి ఆ రోజు చూడాలి, కథం అయిపోయింది రోడ్ మీద. ఇక్కడ ఏమంటున్నారంటే అంత పెద్ద రాజా, ఫుల్ బటాలియన్ ఉన్నది, ఫుల్ స్ట్రెంగ్త్ ఉన్నది, ఏమంటున్నారు అంటే డోంట్ స్ట్రైక్ అంటున్నారు. Battle is not yours, not mine. Battle belongs to the Lord, and He's going to say it. Every person, those who come against your church, those who are coming against you, those who are coming against your family, always understand, the Lord, you are the apple of God's eye. And God will always hold you in high honor. Why? Because you've been serving the Lord, preaching the gospel. God is always there for you. You are God's. No man on this earth cannot touch you. నువ్వు దేవుని చేతిలో ఉన్నావు, నిన్ను కనుపాపవలి దేవుడు కాపాడుతున్నాడు కనుక ఎవ్వరు నిన్ను ముట్టి ఏ హాని చేయకుండా దేవుని సంరక్షణలో మనం ఉండబోతున్నాం. But we have to be free from offense. అయితే ఈ యొక్క అభ్యంతరములు అన్నిటి నుండి మన మనస్సును మనం ఫ్రీ చేసుకోవాలి. These are the spirits. మరి ఈ విధమైనటువంటి wants to hinder us. ఇవి మనల్ని అభ్యంతరం కలగజేస్తాయి. Wants to hinder our ministry. మన పరిచర్యకు అభ్యంతరం కలగజేస్తాయి. Wants to hinder our spiritual growth. మన ఆత్మీయ జీవితం ఎదుగుదల లేకుండా అభ్యంతరపరుస్తాయి. The spirits, we got to bind it, we got to release it. ఈ ఆత్మలను మనం బంధించాలి, వాటి నుండి విడుదల మనం పొందాలి. Hallelujah. Do you like to stand up on your feet? ఒక్కసారి మనందరం లేచి నిలబడదామా? Just 2 minutes. 2 నిమిషాల కొరకు. Thank you, Jesus. Thank you, Jesus. 2 minutes. Just 2 minutes. నేను నమ్ముతున్నాను దేవుడు మాట్లాడినారు చాలా మందితోటి. If you're carrying any person today, ఒకవేళ ఇంకా నీ హృదయంలో ఏదైనా వ్యక్తిని మోస్తున్నట్లయితే release that person. ఆ వ్యక్తికి విడుదల ఇచ్చేసి. If any person, any believer has been offending you again and again and again in your church, ఏదైనా కుటుంబం, ఏదైనా విశ్వాసి మరలా నీకు అభ్యంతరంగా ఉంటే, you pray for that person. ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయి. Release, how hard it is may be, you release, go into that presence of God and say, God, I release it out of my heart. అది ఎంత కష్టతరముగా ఉన్నా భరించటం, నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, ప్రభువా ఈ వ్యక్తిని నేను నా హృదయం నుండి విడుదల చేస్తున్నానని ప్రార్థించాను. You were right, but people, they falsely accused you. మరి ప్రజలు నిన్ను అనవసరంగా నీ మీద అభ్యంతరములు పలకవచ్చు. God knows దేవుడు అన్ని ఎరిగినవాడు, దేవుడు నీ హృదయం ఎరిగినవాడు. God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. God has a great ministry for your life. దేవుడు నీ కొరకు గొప్ప పరిచర్యను సిద్ధపరిచాడు. No devil cannot stop that ministry. ఏ వ్యక్తి ఆ పరిచర్యను ఆపలేడు. Release that person. Let that person go. ఇది గాయపరిచిన వ్యక్తి నీ హృదయం నుండి, Don't carry that person in your ఆ heart. వ్యక్తిని తీసివేయి. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Spirit of the living God. We thank you for your presence. Jesus. Jesus. My Lord, I pray that every pastor, their family members, their ministries, their churches, you bless them already. Yes.
You prosper them, my Father in heaven. I pray that, Lord God, bring people around their lives, that they will be, my God, like a pillars, that stand shoulder to shoulder with the pastors. You bless every pastor. No weapon that is formed against the pastors will ever prosper. I ask you for your blessing. I ask you for the anointing of the Holy Ghost to come upon their lives, upon their ministries, upon their family members. You preserve their lives when they go out, when they come in, my Lord God. Yes, Lord. Give them boldness and courage at this time to preach your gospel, to stay strong in faith. I pray in the name of Jesus Christ of Nazareth, keep every kind of a manipulation of the evil spirits, bind and break its powers in the mighty name of Jesus Christ of Nazareth. And I speak your blessing. Bless us abundantly. Strengthen each and every one of them by your Holy Spirit in the inner man. I pray, my Father, in Jesus' mighty name. Oh Lord God. Oh my Father in heaven. I thank you. Bless the ACA, President, Secretary, and all the committee people. I pray for the divine protection upon their lives. And I ask you, Father in heaven, to bless the ministry of Pastor Sukumar, this church, the family members. Lord, I pray for the divine protection to come upon Pastor Sukumar. 1,000 may fall at the side, 10,000 may fall at the right hand, but it shall not come near their dwelling. My Father in heaven, let this ACA, Lord God, the ACA team, Lord, as your word says in Acts chapter 2, verse 1 to 4, when the day of Pentecost had fully come, they were all in one accord in one place. And suddenly there came a sound from heaven like a mighty rushing wind. And it filled the whole house where they were sitting. Then there appeared to them divided tongues as of fire, which sat upon them. And they were filled with the Holy Spirit and spoke in other tongues as the Spirit gave them utterance. I pray that, Lord God, in one accord, in oneness, mighty things to happen, Lord God. In all the churches, I pray that, Father in heaven, for the divine protection and the strength to come. We give you all the glory, all the honor, and all the praises to you, my God. In the precious name of Jesus, we ask. Amen.